హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రామకూరు లక్ష్మీమణి గారు రచించిన 'ఇరుగు పొరుగు' 21వ భాగము. ఇక కథలోకి వెళితే, కోకో నిలయం. మాలోకం మగతిక ఇంట్లో. మాలోకం పని అంతా చేసుకుని కూర్చుంది. ఏమీ తోచడం లేదు. టీవీ కనెక్షన్ ఇంకా ఇప్పించలేదు. టీవీ చూడకుండా ఉండలేకపోవటం అంటూ ఏమీ లేదు మాలోకంకి. అందరిలాగా టీవీ సీరియల్స్కి అతుక్కుపోదు. ఏదో ఇష్టమైనప్పుడు చూస్తుంది, లేనప్పుడు లేదు. కానీ పాటల ప్రోగ్రామ్స్ వస్తే మాత్రం తప్పకుండా చూస్తుంది. పాటలంటే పిచ్చి. చిన్నప్పుడు సినిమా పాటలు పాడుకుంటూ ఉండేది. ఏదో పాడుతుంది కదా అనేసి వాళ్ళ అమ్మా నాన్న ఓ సంగీత మాస్టర్ని పెట్టించారు సంగీతం నేర్పించటానికి. ఆ సంగీత మాస్టారు ఒక 2 నెలలు చూసి, మీ అమ్మాయికి సంగీతం నేర్పించడం నా వల్ల కాదు అనేసి వెళ్ళిపోయాడు. ఇంటికి వస్తే నేర్పిస్తాను, మీ ఇంటికి వచ్చి మాత్రం మీ అమ్మాయికి చెప్పను అని కండిషన్ కూడా పెట్టాడు తప్పించుకోవటానికి. ఆయన వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు. సంగీత మాస్టర్లకి కొదవలేదు అంటూ మళ్ళీ ఇంకో సంగీత మాస్టర్ని పిలిచి ఇంటి దగ్గరే సంగీతం నేర్పించేటట్లు మాట్లాడారు. కొత్త సంగీత మాస్టర్ దగ్గర మాలోకం తన ప్రతిభను చూపించటానికా అన్నట్లు, మాస్టారు, నేను కీర్తనలు నేర్చుకున్నాను ఇదివరకు మాస్టర్ దగ్గర. ఒకసారి పాడి వినిపిస్తాను మీకు. వినండి మాస్టారు అంటూ శంకరాభరణం సినిమాలో సంగీత మాస్టారు పాడినట్లుగా తను కూడా. బ్రోచేవారెవరురా నిను వినా టాటా రఘువర నన్ను బ్రోచేవారెవరురా అంటూ ఎక్కడికక్కడ పదాల్ని ముక్కలు ముక్కలుగా విడగొడుతూ రాగాన్ని కూనీ చేస్తూ పదాల్ని సరిగ్గా పలకకుండా పాడటం మొదలుపెట్టింది. అంతే, ఆ కొత్త సంగీత మాస్టారు కూడా బాబోయ్ అంటూ వచ్చిన రోజే వెనక్కి చూడకుండా పరిగెత్తాడు. నాన్న, ఏంటిది? నాకు ఎవ్వరు సంగీతం చెప్పరా? ఇట్లా అయితే నేను సంగీత విద్వాంసురాలిని ఎలా అవుతాను? నేను సంగీతం నేర్చుకోవాలి, ఎట్లా అయినా సరే నేర్చుకోవాలి, గొప్ప సంగీత కళాకారిణి అయిపోవాలి. నాకు ఇంకో సంగీత మాస్టర్ని చూడండి, నేను ఎట్లా అయినా సరే సంగీతం నేర్చుకోవాల్సిందే. కూతురు మంకుపట్టు పట్టడంతో మాలోకం తల్లిదండ్రులు ఇంకో సంగీత మాస్టారు కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఎలాగో మొత్తం మీద ఇంకో సంగీత మాస్టర్ని పిలిపించారు. ఈసారి మాలోకంకి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు తల్లిదండ్రులు. ఆయన నేర్పింది నేర్చుకో, నువ్వు నీ అంతట నువ్వు పాడకు. నువ్వు ముందే పాడటం మొదలు పెడితే వాళ్ళు నీకు నేర్పరు. బాగా నేర్చుకున్నాక చక్కగా సంగీత కచేరీలు చేద్దుగాని అని చిలక్కి చెప్పినట్టు చెప్పారు. కానీ మాలోకం అత్యుత్సాహంతో మళ్ళీ పాడటం మొదలుపెట్టింది. ఇక అంతే, మాలోకం పాటలతో ఆ సంగీత మాస్టార్కి పిచ్చెత్తినట్లై జుట్టు పీకుని మళ్ళీ కనబడకుండా వెళ్ళిపోయాడు. ఇక లాభం లేదు అనుకున్నారు మాలోకం తల్లిదండ్రులు. అప్పటి నుంచి కూతురు దగ్గర ఒట్టు వేయించుకున్నారు. ఎవరు అడిగినా పాడొద్దు, ఎక్కడా పాడొద్దు, అసలు నోరు విప్పొద్దు. అమ్మో అమ్మా, నేను పాడకుండా ఎలా ఉంటాను? నాకు పాటలంటే ఇష్టం కదా. అలా అయితే సరే, నువ్వు ఇంట్లోనే పాడుకో, బయట మాత్రం నోరు విప్పొద్దు ఎవరి ముందు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అలా అణగారిపోయిన తన కోరికను టీవీ ప్రోగ్రాములు వస్తున్నప్పుడు తీర్చుకుంటూ ఉంటుంది మాలోకం. ఏమన్నా మ్యూజిక్ ప్రోగ్రాంలో పాటలు వస్తూ ఉంటే మాత్రం వదిలిపెట్టకుండా వింటూ కూర్చుంటుంది. ఆ పాడేవాళ్లతో పాటు తను కూడా పాడుతూ ఉంటుంది. అలా పాడుతూ ఉంటే ఎవరైనా వింటే తన చేత పాట కచేరీలు చేయిస్తారేమో అనే ఆశతో సినిమా పాటలు పాడుతూ ఉంటుంది. పాపం మగతిక మాత్రం ఏమీ అనకుండా మాలోకం పాటలు వింటూ ఉంటాడు. మగతికకి కూడా భార్యతో పాట కచేరీలు చేయించాలని ఆశ ఉంది. మాలోకంకి మాత్రం అందరికీ తన పాటలు పాడి వినిపించేసి, అబ్బా ఎంత బాగా పాడారండి అనిపించుకోవాలని ఒకటే ఆశ. ఆ ఛాన్స్ వచ్చింది అపార్ట్మెంట్లోకి వచ్చాక. శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసం అంటే పట్టు చీరలు, పసుపు పాదాలు, గాజుల గలగలలు, ఆడవాళ్ళందరూ ఎంతో ఆనందంగా వైభవంగా జరుపుకునే శ్రావణ వరలక్ష్మి వ్రతం. పొద్దున్నే లేచి చక్కగా గుమ్మాలకి పసుపు కుంకుమలు పెట్టి గుమ్మం ముందు చక్కటి రంగుల ముగ్గులు వేసి వరలక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. వరలక్ష్మి మాతని యథావిధిగా పూజించి చేతికి తోరం ధరించి చక్కటి పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టి సాయంత్రం పూట చుట్టుపక్కల స్త్రీలను పిలిచి శనగల వాయనం, పసుపు కుంకుమ, పండు తాంబూలం ఇస్తారు. మాలోకం కూడా లక్ష్మీదేవిని చక్కగా అలంకరించి పూజ చేసుకుంది. చివరిలో హారతి ఇచ్చి మంగళహారతి పాడింది.
ఇంతలో సాయంత్రం అవుతూనే కొందరు స్త్రీలు వచ్చి బొట్టు పెట్టి పేరంటానికి రమ్మని పిలిచారు మాలోకమ్మని. వాళ్ళు వాళ్ళ ఇంటి నెంబర్లు చెప్తే అన్నీ నోట్ చేసుకోమని మగతికకి పురమాయించింది. తాము ఉంటున్న అపార్ట్మెంట్ వాళ్లే కాకుండా పక్కనున్న అపార్ట్మెంట్ వాళ్ళు కూడా పిలిచారని తెలుసుకుని వాళ్ళ నెంబర్లు కూడా నోట్ చేసుకున్నారు. సాయంత్రం అవంగానే మంచి పట్టుచీర కట్టుకుని తనకున్న నగలేవో వేసుకుని అందరిళ్ళకి పేరంటానికి బయలుదేరింది. వెళుతున్నప్పుడు తనతో పాటల పుస్తకం తీసుకెళ్లటం మాత్రం మర్చిపోలేదు. అమ్మవారి మీద మంగళహారతులు ఒక 4 నేర్చుకుంది. ఎవరు పేరంటానికి పిలిచినా ఆ మంగళహారతులు మాత్రం తప్పకుండా పాడుతుంది. ఒక్క పాటతో ఆపదు, 4 పాటలు పాడాల్సిందే. ముందుగా సావిత్రి ఇంటికి వెళ్ళింది. సావిత్రి అప్పటికే చాప వేసి రెడీ చేసి ఉంచింది ముందు రూమ్. లోపలికి వెళ్ళి అమ్మవారికి నమస్కరించి వచ్చి కూర్చుంది మాలోకం చాప మీద. సావిత్రి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చింది మాలోకంకి. సావిత్రి మాలోకంతో మాటలు కలిపింది. వాళ్ళు కూడా తమలాగే రెంట్కొచ్చిన వాళ్లే అని తెలుసుకుంది. మాట్లాడుతూనే ఉంది కానీ సావిత్రి కళ్ళు టీవీ సీరియల్స్ మీదే ఉన్నాయి. కొంచెం సౌండ్ తగ్గించి పెట్టింది. యాక్టర్ల లిప్ మూమెంట్ని బట్టి వాళ్ళు ఏమంటున్నారో అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తుంది. మాలోకం ఎంతోసేపు చూసింది. మంగళహారతి పాటలు ఏమన్నా పాడమంటుందేమోనని. సావిత్రి దృష్టంతా టీవీ సీరియల్ మీద ఉండటంతో ఏమీ అడగటం లేదు. పోనీ అడ్వర్టైజ్మెంట్ వచ్చే టైంలోనన్నా కాసేపు మాట్లాడదామంటే ఆ టైంలో కూడా వేరే ఛానల్కి వెళ్ళి అక్కడేదో చూస్తుంది. ఇక లాభం లేదు అనుకుని తనే సావిత్రితో అంది, మంగళహారతి పాటలు కాసేపు పాడుకుందామా అండి? పాటలు నాకు రావండి, మీకు ఏమైనా పాటలు వస్తే పాడండి. సావిత్రి టీవీ సీరియల్ నుంచి దృష్టి మరల్చకుండానే మాలోకంతో అంది. అలా అనటం తర్వాయి మాలోకం పాట ఎత్తుకుంది. సౌభాగ్యలక్ష్మి రావమ్మ, అమ్మా అమ్మ సౌభాగ్యలక్ష్మి రావమ్మ. అమ్మ అమ్మ అనే పదాన్ని నానా రకాల గమ్మకాలతో పాడాలని ట్రై చేసి గొంతు బొంగురుపోయింది. రావమ్మ రావమ్మ అంటూ దీర్ఘంగా పిలుస్తున్నట్టుగా సాగతీస్తూ పాడింది. సావిత్రి మాలోకం పాటని సరిగ్గా వినలేకపోతుంది. తన టీవీ సీరియల్ ధ్యాసలో పడి మాలోకం పాటని పట్టించుకోవట్లేదు. సావిత్రి వింటుందా లేదా అనే సంగతి గ్రహించకుండా ఇక ఆ పాట తర్వాత మరొక పాట అందుకుంది మాలోకం. అంబా వందనం జగదంబ వందనం, అంబా వందనం జగదంబ వందనం, కంబు కంటురాని కళ్యాణి వందనం, అంబా వందనం అంబా వందనం. ఇక ఆ దెబ్బతో సావిత్రి ఈ లోకంలోకి వచ్చింది. ఆ పాటని అంత కర్ణ కఠోరంగా పాడుతూ ఉంటే ఎలా ఆపించాలో అర్థం కాలేదు సావిత్రికి. టీవీ వాల్యూమ్ పెంచేసింది. అప్పటికైనా ఆపుతుందేమో అని. సావిత్రి టీవీ సౌండ్ పెంచటంలో అర్థాన్ని గ్రహించితే ఆమె మాలోకమే కాదు, తన మానాన్న తను పాడుకుంటూనే ఉంది. వరుసగా తను పాడాల్సిన 4 పాటలు అయ్యేదాకా ఆపలేదు మాలోకం. ఇక ఆ తర్వాత లేచి వెళ్ళొస్తానండి అని చెప్పి మిగతా ఇళ్ళకి వెళ్ళింది. తనతో తెచ్చుకున్న పేపర్లో ఉన్న లిస్టు ప్రకారం వరుసగా అందరిళ్ళకి వెళ్ళటం మొదలుపెట్టింది. 5th ఫ్లోర్కి వెళ్ళింది. అక్కడ సుహాసిని చాలా అట్టహాసంగా వరలక్ష్మీదేవికి ఎత్తుగా అందమైన సింహాసనం ఏర్పాటు చేసి అలంకరించి నగలన్నీ ధరింపచేసి చాలా బాగా పెట్టింది అమ్మవారి విగ్రహాన్ని. కళ్ళు మిరుమిట్లు గొలిపేటట్లుగా రంగురంగుల విద్యుత్ దీపాలతో మెరిసిపోతుంది అమ్మవారు. ఆ వైభవాన్ని చూసి అబ్బో వీళ్ళు చాలా డబ్బున్న వాళ్ళలా ఉన్నారే, సుహాసిని కట్టుకున్న పట్టుచీర ఎంత ఖరీదు ఉంటుందో అనుకుంది మాలోకం మనసులో. సుహాసిని కూడా తనకున్న నగలు కొన్నిటిని అమ్మవారికి ధరింపచేసి మరికొన్నిటిని తను వేసుకుంది. మంచి ఖరీదైన పట్టుచీర కొనుక్కుంది శ్రావణమాసం కోసం. ఒక్క చీర కాదు 4 చీరలు కొనుక్కుంది. శ్రావణమాసం 4 శుక్రవారాలు కట్టుకోవటానికి. వాళ్ళింటికి చాలామంది వచ్చారు. సుహాసిని కిట్టి పార్టీ ఫ్రెండ్స్ కూడా ఉండటంతో మొత్తం హాల్ అంతా నిండిపోయింది. మూల ఎక్కడో కూర్చున్న మాలోకమ్ని ఎవరూ పట్టించుకోలేదు. వాళ్ళంతా శ్రావణమాసం కోసం వాళ్ళు చేయించుకున్న కొత్త నగలు, కొనుక్కున్న కొత్త చీరలు గురించి మాట్లాడుకుంటున్నారు. అక్కడ తను మంగళహారతులు పాడటానికి అవకాశం రావట్లేదు. ఎందుకంటే అందరూ వాళ్ళల్లో వాళ్లే ఏవేవో విషయాలు మాట్లాడుకుంటున్నారు. అమ్మవారి పాటలు పాడటం కానీ, అమ్మవారి స్తోత్రాలు చదవటం కానీ అక్కడ జరగటం లేదు. ఎంతసేపు తమ కుటుంబం గురించి, తమ డబ్బు హోదా గురించి మాట్లాడుకుంటున్నారు. తన గురించి ఎవరూ అడగకపోవటంతో కొంచెం చిన్నబుచ్చుకుంది మాలోకం. పెద్దగా గొప్పగా మంచి చీర కట్టని, నగలేమి పెట్టుకొని మాలోకాన్ని వాళ్ళు గమనించలేదు.
దానికి తోడు కొత్త మొహంగా కనబడింది. ఎవరో ఏమిటో అనుకుని ఎవరూ పలకరించలేదు. ఇక అక్కడ ఎంతసేపు కూర్చున్నా తన పరిస్థితి అంతేనని, వెడుతున్నానని చెప్పింది సుహాసినికి. శనగలు, పసుపు కుంకుమ, పండు, తాంబూలం వాయనంతో పాటు వెండి కుంకుమ భరిణ కూడా ఇచ్చి బొట్టు పెట్టి పంపింది సుహాసిని. అలా మాలోకం ఇంకొందరిళ్లకు వెళ్ళి తాంబూలం తీసుకుని వచ్చింది. కొందరి ఇళ్లల్లో ఆమెకి మంగళహారతులు పాడే అవకాశం వచ్చింది. వాళ్ళు అడగటమే తరువాయి తన హారతి పాటలు మొదలుపెట్టింది. వరుసగా తనకు వచ్చిన 4 పాటలు పాడి వాళ్ళందరి వీణులకు విందు చేసింది. వాళ్ళు ఆపు అనే పరిస్థితి లేదు. ఎందుకంటే బావుండదు కదా పాడుతుంటే ఆపమనటం. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు విన్నారు. బాగుండదు కదా అనుకుని. కొందరు స్టీల్ టిఫిన్ బాక్సులు, కొందరు ప్లాస్టిక్ డబ్బాలు, ప్లేట్స్ ఇచ్చారు బొట్టు పెట్టి. అన్నీ మూట కట్టుకుని ఉత్సాహంగా ఇంటికి వెళ్ళింది మకతికకి చూపించటానికి. అన్నిటికన్నా ముందు వెండి కుంకుమ భరిణ చూపించింది. ఇక సుహాసిని గొప్పతనం, వాళ్ళ వైభవం బోల్డంతసేపు వర్ణించి చెప్పింది భర్తకి. అంతేకాదు తను పాడిన మంగళహారతుల గురించి కూడా చెప్పటం మర్చిపోలేదు. భర్త అడగకపోయినా. అబ్బా, వాళ్ళందరూ నేను పాడిన మంగళహారతులు విని చాలా మెచ్చుకున్నారు. ఎంతో బాగా పాడానన్నారండి. భర్త అడగకుండానే ఆ మాట మాత్రం చెప్పేసింది. చక్కగా అబద్ధం చెప్పేసింది భర్తతో. అవును మరి, భర్త ముందు అలా చెప్పకపోతే తన్ని ఎప్పుడూ పిచ్చి మాలోకం, వెర్రి మాలోకం అంటూ ఉంటాడు కదా. బయట వాళ్ళందరూ తనని పొగుడుతున్నారని విని ఇక మీదట పిచ్చి మాలోకం అనకుండా ఉంటాడని అలా అబద్ధం చెప్పేసింది. మకతికకి భార్య గురించి తెలుసు కాబట్టి పాపం బాధపడుతుందని. అలాగా మాలోకం, అయితే ఇక్కడికొచ్చాక నీకు బాగుందన్నమాట. మంచి కాలక్షేపం. అవునండి, చాలా బాగుంది. మనం కూడా ఇక్కడ ఇల్లు కొనుక్కుందామా? ఆశగా అడిగింది. అదంత తేలిక కాదు అన్నాడు. భార్య ఆశపడుతుందని గ్రహించాడు మకతిక. పాపం ఇలాంటి చోట ఇల్లు కొనుక్కుని ఉండాలని మాలోకంకి బాగా ఉన్నట్టుంది. కానీ ఎంత ఖరీదు ఉంటాయో, ఇక్కడ తన బడ్జెట్లో వస్తుందో లేదో. అయినా కూడా నిరాశపుచ్చటం ఎందుకులే అని, ప్రయత్నం చేద్దాంలే మాలోకం, చూద్దాంలే. అయినా ఇక్కడ కొనటానికి మనకు దొరకాలి కదా. దొరికే పరిస్థితి అయితే ప్రయత్నం చేద్దాంలే. అబ్బా, నిజంగానా? మా మంచివారండి. నేను కూడా వచ్చే సంవత్సరం నుంచి అలాగే వరలక్ష్మి అమ్మవారిని బాగా అలంకరించి అందర్నీ పిలిచి పేరంటం చేసుకుంటా. మాలోకంకి అక్కడ చాలా నచ్చేసింది. ఎప్పుడూ ఫ్లాట్స్లో ఉండని మాలోకం ఒక్కసారిగా అంతమందితో అలా ఉండటం చాలా బాగుందనిపించింది. అప్పటి నుంచి కలలు కనడం మొదలుపెట్టింది. మాలోకం కల నెరవేరుతుందో లేదో చూడాలి.